హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే వైజాగ్ టు సోంపేట వెళ్తున్నాం ఫ్రెండ్ మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి. సో వెళ్లే ముందు అతిథి దేవో భవకి లంచ్ చేయడానికి వచ్చాము. అండ్ ఇక్కడ నేను యశు అయితే ఫుల్ మెనూ చూస్తున్నాం, ఎందుకంటే పులావ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా లంచ్ ఫినిష్ అయ్యాక నేను దీపు అయితే స్టిల్ ఇస్తున్నాం, కొన్ని ఫొటోస్ తీయండి ఇక్కడ బాగుంది కదా అని చెప్పి. సో అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ అయితే చాక్లెట్ తింటున్నా డెజర్ట్ లాగా. తర్వాత అయితే ఇంకా జోలో చిప్ ఛాలెంజ్ ఎలా చేయాలి అని చెప్పి అందరం డిస్కస్ చేసుకున్నాం. పైన బాక్స్ అయితే ఉంది కదా, అది పెళ్లి కూతురు కోసం చాలా ఫ్లవర్స్ ఇవన్నీ తెమ్మంటే తెస్తున్నాము. అండ్ దీపు అయితే అది చూసుకుంటుండిపోయింది ఇక్కడ. అండ్ తర్వాత కార్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలని చెప్పి మధ్యలో ఆగేసి ఇక్కడ నంద అయితే కొన్ని ఫొటోస్కి స్టిల్స్ ఇస్తున్నాను, నేను ఇంకా తీస్తున్నాం. తర్వాత నా వీడియో కూడా నీకు చాలా కావాలి అని చెప్పి అందరిని లాగుతున్నా. అండ్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాక ఇక్కడ నేను యశ్ అయితే చిన్న ప్లాన్ చేసాం. జోలో చిప్ పెళ్ళగా ఉంది కదా, నైట్కి ఛాలెంజ్ ఇస్తాము. సో అది చిన్నది ఈ లేస్ ప్యాక్లో కలిపేసి దీపుకి పెట్టేద్దామని చెప్పి. సో అనుకున్నట్టే తినిపిస్తే అది కూడా తినిపించేసాము. అండ్ ఫస్ట్ అయితే దానికి ఏం రియలైజ్ అవ్వలే, తర్వాత సడన్గా తీసి చూస్తే తెలిసింది దానికి అది జోలో చిప్ అని చెప్పి. ఇంకా మామూలుగా మండలేదు, తనకి చాలా చాలా అయ్యింది. చూసారు ఎలా అవుతుందో మీరే, అస్సలు ఉండలేకపోతుంది. బికాజ్ అది చిన్నదైనా చాలా మంట పుడుతుంది, ఎస్పెషలీ ఇనిషియల్ స్టేజ్లో చాలా మంట పుడుతుంది. తర్వాత అంతేం ఉండదు. మేము తర్వాత తిన్నాక తెలిసింది ఆ ఛాలెంజ్ చేశాక అంతేం ఉండదు అని చెప్పి. ఓన్లీ ఫర్ ఫస్ట్ 10 minutes 5 minutes వరకు చాలా గట్టిగా ఉంటుంది నొప్పి, ఆ మంట అంతా. సో ఇంకా వాటర్ తాగిచ్చేసి కొంచెం కూల్ చేసాం తన్ని. ఇంకా నన్ను చూస్తుంది, నీ వీడియోకి ఎంతైనా ఏమేమి చేస్తావా నన్ను అని చెప్పి. ఇంకా అలా పాపం ఏడుస్తుందని చెప్పి ఇంకా లాస్ట్కి నవ్విచ్చేసాం. ఇంకేదైనా నవ్వేసింది అక్కడ. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ కార్కి రెస్ట్ ఇద్దామని చెప్పి కొన్ని స్నాక్స్ కూడా తీసుకుందాం అని చెప్పి ఇంకా పెప్సీ, ఇక్కడ నీ అయితే టీ తాగుతున్నా, కొన్ని సోడాస్ అన్నీ తీసుకుందాం. ఇక్కడ ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది, వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు, బట్ ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. అండ్ తర్వాత అలా ఫ్యూస్ తింటున్నాం. తినేసి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం, ఈవినింగ్ అయిపోయింది. వెదర్ అయితే భలే ఉంది అక్కడ. సో బాగుంది అని చెప్పి పక్కకి సైడ్కి ఆపమన్నాను, అప్పుడే ఆపాడు. ఇంకా అలా ప్లేస్ కూడా బాగుందని చెప్పి సైడ్ కాపితే ఇక్కడ ఇలా నడుస్తున్న చెట్టు దగ్గరికి వెళ్తాను కొన్ని వీడియోస్ తీయని. బట్ ఏ ఫోటో వీడియో కూడా బాగా రాలేదు, చాలా గ్లూమీగా వచ్చింది. సో ఇంకా అక్కడికి కొద్దిసేపు ఉండి కొంచెం ఇంకా వచ్చేసాము. వచ్చేసరికి అయితే ఇక్కడ డెకరేషన్ అవుతుంది ఫంక్షన్ హాల్లో. డెకోర్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడే, అది ఫుల్గా ఎలా ఉంటుందో రేపు చూడాలి మరి. అండ్ తర్వాత రూమ్కి వచ్చేసాక ఇంకా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా స్పేషియస్ ఉన్నాయి. ఇంకా మిర్రర్ చూసిందనే నేను ఆగుతాను, ఫస్ట్ వెళ్ళి మిర్రర్లో వీడియో తీసేద్దామని చెప్పి తీసేస్తుంది. ఇక్కడ నా అవుట్ఫిట్ అయితే అట్లుంది, చాలా టైర్డ్, ఇంకా స్వెట్ అంతా వచ్చేసి అట్లుంది. తర్వాత అస్సలు ఏం లేట్ చేయకుండా ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాం. అప్పుడు ప్రశాంతంగా మళ్ళీ వీడియో తీయాలి జోలో చిప్ ఛాలెంజ్ అని చెప్పి ఫస్ట్ అయితే డిన్నర్ చేసేసాం ఫస్ట్. అండ్ తర్వాత ఇదైతే జోలో చిప్ ఛాలెంజ్ చేసామన్నా కదా, అందులో ఒక క్లిప్ మాట. సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, మీరు చూసేయండి, నెక్స్ట్ కొన్ని డేస్లో పెట్టేస్తాను. ఇంకా నలుగురు అయితే మామూలుగా అవ్వలేదు. నేనైతే అక్కడ చెప్తున్నా నా గొంతు మంట వస్తుంది, నా టంగ్ కాదు అని చెప్పి. ఇంకా నేను దీపే చాలా ఘోరంగా, నంద కూడా చాలా ఘోరంగా అయ్యాడు. ఇంకా యశ్ అయితే అసలు ఏం మాట్లాడుకుండా ఉండిపోయాడు, దెబ్బకి సెట్ అయిపోయాం అందరం. ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ అలా అయిపోయింది. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఇంకా అంతా అయిపోయాక పడుకుని పోయాం. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇలా ఫ్రెష్ అప్ అయిపోతున్నా, ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని చెప్పి. పెళ్ళి 9:30కే. సో ఇక్కడ బేగ రెడీ అయిపోతున్నా నేను దీపు అయితే. ఇంక ఇలా ఇయర్ రింగ్స్ ఇవన్నీ వేసేసుకుంటున్నా. ఈ చైన్ అయితే చూపిస్తున్నా కదా ఇక్కడ, ఇదైతే చాలా బాగుంటుంది. ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను మీషో నుంచి, జస్ట్ 160 రూపీస్. అండ్ అసలు నేను ఆల్మోస్ట్ 3-2 times వేసాను, ఎప్పుడు ఎంత స్వెట్ వచ్చినా సరే కలర్ పోవడం కానీ అట్లేం అవ్వలేదు. సో మీకు ఇది కావాలంటే కమెంట్ ఫర్ లింక్స్. అండ్ అంతా రెడీ అయిపోయాక స్నాప్ కోసం కొన్ని క్లిప్స్ తీసేస్తున్నాము. తీసేసిన తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాం ఏం లేట్ చేయకుండా. ఇంకా పోస్ట్ డెకరేషన్ అయితే ఇంత బాగుంది. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. బాయ్.